ట్రైన్ వెళ్ళిపోతే కూడా అయ్యి బాబోయ్ స్టార్ట్ చేస్తుంది. పోలీసు వాడు కొట్టుకున్నాడు, 600 దొబ్బాడు. కూలింగ్ వాటర్ మన వల్ల గొడవ అయిపోతుంది బాయ్స్. కొమ్మలు వెళ్తున్నాము, కరెక్ట్గా 7:20 ఫిక్స్ అయ్యాము వెళ్ళాలని. 10:30 ట్రైన్. అప్పుడు దాకా ఎవరు డిసైడ్ అవ్వాలి, జస్ట్ ఇప్పుడే డిసైడ్ అయ్యి అందరూ లగేజ్లు వేసుకుని 9 మంది చూపిస్తా అండి. నాకైతే ఇంకా డౌట్ రండి గురించి మాతో వస్తున్నావు కాబట్టి. ఏమో క్యారమెల్ అంటే ఈ ట్రిప్ ప్రశాంతంగా అవుతుంది, ఏమి క్యాన్సిల్ అవ్వదు. ఫాస్టెస్ట్ డెసిషన్ కదా మాయా ట్రిప్. అందాక 7:20 ఫిక్స్ అయ్యాము. 10:40 ట్రైన్. పటాపట లగేజ్ వచ్చేసి ఇడ్లీలు తినేసి వచ్చేసాం. కొన్ని స్నాక్స్ పట్టుకుని వచ్చేసాం నీట్గా. ఇంతకించి ఆయన ఎక్సైట్ అవుతున్నాడు మాయా, బ్లాగ్ తీస్తున్నాడు వెనకాలైనా. ఇందాక పిలిచి బ్లాగ్ పడితే గట్టిగా అంటున్నా, సారీ. డౌట్ వీళ్ళంతా కుంభమేళనా లోపల ఉన్న వాళ్ళు అడుగుదామా? ఇప్పుడు వాళ్ళంతా కుంభమేళ అంటే మనం ఇంకా బాత్రూమ్ దగ్గర కూర్చోవడం, అక్కడ కూడా ప్లేస్ దొరకదేమో నాకు తెలిసి. ఉరి ఉరి సీటు దొరికింది, కింద ఒక ఆంటీ ఇచ్చింది పడుకోండి అంటే కుర్రోళ్ళు కదా అని చెప్పి సీట్ ఇచ్చేసింది. వాళ్ళిద్దరు కింద ఉన్నారు బాబు ఆంటీలు, మాకు పై సీట్ ఇచ్చేసి కూర్చోబెట్టారు. తర్వాత వేరే సీట్ చూసుకోవాలి, ఢిల్లీ వరకు ఉంటుంది. ఢిల్లీ వరకు కూడా ఒకటేనా? శామ్ అంటగా పరిచయం మనయ్య. ఎందుకే జనరల్ అనుకుంటారు, ఇది స్లీపర్. ఆడెక్కడ కూర్చున్నాడు మా వాడు ఒకడు అడుగు. అక్కడ ఇద్దరు ఉన్నారు, ఆ పైన వాడు కూర్చున్నాడు. ట్రైన్ వెళ్ళిపోతే కూడా టికెట్లు తీసుకోవాలి. భయ్యా 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 అయ్యి బాబోయ్ స్టార్ట్ చేస్తుంది. అందుకే టికెట్ తీసి ఎక్కాలి. కంగారు ఎక్కేసాం. పోలీసు వాడు కొట్టుకున్నాడు, 600 దొబ్బాడు. సర్లే టికెట్లు తీసుకుందాం. ఢిల్లీలో దిగితే కౌంటర్లో టికెట్లు ఏమనంటున్నాడు. పరిగెట్టుకుని వెళ్ళా. లైన్లో ఉన్న జనాలంతా ఒప్పుకున్నారు. వెనక్కి వెళ్ళి లైన్లో వెయిట్ చేసి వెళ్ళాలి. ఢిల్లీ ట్రైన్ తప్పితే ఇక్కడ ఢిల్లీలో ఏదో సంత మార్కెట్లో షాప్ పెట్టేసి మగ్గియడమే. ఇప్పుడు 4 టికెట్లు ఉన్నాయి మన దగ్గర. ఆ 4 టికెట్లతో 9 మంది వెళ్ళాలి. 9 మంది వెళ్ళాలి. ఇప్పుడు 4 టికెట్లు వచ్చింది. ట్రైన్ అయితే సుబేదర్గంజ్ స్టేషన్కి వచ్చేసింది. ఇదైతే ప్రయాగ్రాజ్కి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆటోలో వెళ్ళాలి. అరే అట్లేరా ఈ తెలుగు పోలీస్ ఆయన అయితే మాకు సంఘం వరకు ఎలా వెళ్ళాలో మొత్తం రూట్ అంతా చెప్పాడు. ఇంకా అక్కడ వరకు ఒక 10 కిలోమీటర్స్ నడాలన్నమాట మేము. బ్రో సెల్ఫీ లాగా 50 का दो, 50 का दो। आंध्रा जाने के बाद लिखो तो क्या करूँ भैया? उधर रास्ते में फूटेगा तो हम नहीं, अपने टाइम पे लीकेज रहेगा तो हम चेंज करेंगे पानी भर के. నీటిలో జనాభా ఏమంటారా రద్దీ పెరగకుండా పట్టేసి కప్పేసాడు. మ్యాప్స్ లో చూస్తే రూట్స్ ఉన్నాయి ఇలా బ్రిడ్జ్ లాగా లైన్ ఉండి దానికి సెపరేట్ రూట్స్. అందులో సెక్టర్ 21 తీసుకురాం మనం. ఆ వైపు ఇచ్చి ఉంటుంది చూడు, అలా ఉంది ఏరియా అంతా. ఇవి ఆయిల్ ట్యాంకర్స్ అంట. ఖాళీ ఆయిల్ ట్యాంకర్స్ ని బ్రిడ్జ్ కట్టడానికి వాడారు. అదిగో అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, చాలా ఉన్నాయి బ్రిడ్జెస్. ఇక్కడ మొత్తం టెంట్స్ అరేంజ్ చేశారనమాట. అయ్యో అలాంటి టెంట్స్ కొన్ని అరేంజ్ చేశారు.
అక్కడ కూడా ఉన్నాయి. మాకు చెప్పిన ఆయన అయితే ఒక 10 to 500 అన్నారు. ఇంకా మాట్లాడలే, వస్తా అన్నారు. 500కి టెంట్ని ఇంకా త్రివేణి సంఘం ఉంది కదా, అక్కడికి బోట్లో తీసుకెళ్తా అన్నారు. టైం ఏమో అయిపోతుంది, 5:30 వరకే అంట త్రివేణి సంఘం ఓపెన్. టైం ఏమో 5:14 అయింది. చూడాలి మరి. అతను ఫాస్ట్గా వస్తే త్రివేణి సంఘం ఇవాళ అవుతుంది, లేకపోతే మళ్ళీ రేపు కూడా ఉండాలి. కానీ తోలు తీరిపోయింది. దగ్గరగా 10 కిలోమీటర్లు నడిచాము. రూట్ తెలియక ఇంకో 2-3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా నడిచాము. ఇప్పుడు వచ్చాము చివరికి. అతను ఫాస్ట్గా వచ్చి తీసుకెళ్తే బోట్స్లో త్రివేణి సంఘంకి వెళ్ళి ములిగేసి వచ్చేది తినాలి. సాయంత్రం 5 అయింది. పొద్దు నుంచి ఏం తినలే. మార్నింగ్ అంతా ప్రయాణం అయిపోయింది ట్రైన్లో. దిగ్గానే ఇంకా నట్ట మొదలెట్టాం. 10 కిలోమీటర్స్ నడిచాం దగ్గరగా. ఇప్పుడు ఆ త్రివేణి సంఘం కూడా ఫాస్ట్గా అయిపోతే వెళ్ళాలి. వెయిట్ చేస్తున్నాము, వస్తా అన్నారు. ఫోన్ మాట్లాడారు. ఈ కుంభమేళాలో కూడా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఇయర్కి ఒకసారి వచ్చేదేమో మక్మేళా అంటారు, 3 yearsకి ఒకసారి వచ్చేదేమో కుంభమేళా అంటారు, 6 yearsకి ఒకసారి వస్తుంది అనమాట, అది అర్ధ కుంభమేళా. 12 yearsకి ఒకసారి వచ్చేది పూర్ణ కుంభమేళా. ప్రస్తుతం జరుగుతుంది 144 yearsకి ఒకసారి వస్తుంది అనమాట మహాకుంభమేళా. దానికి వచ్చాం. ఏంటి వచ్చిందంత వేస్టా? మళ్ళీ బోట్ అవదా? ఏమన్నాడు? సరిపోయింది. మినిమం ఉంటుంది మనం చేసే పనులకి. నా కొడుకు బోట్ దగ్గర మళ్ళీ ఒక 8 కిలోమీటర్లు నడాలంటున్నాడు. మా వాళ్ళ కాదు బాబు అని చెప్పి వచ్చేస్తున్నాం. త్రివేణి సంఘం నది మధ్యలోకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంట. ఆప్షన్ ఉంది, ఒకసారి వెళ్ళి ట్రై చేస్తాం. తర్వాత రేపు పొద్దున్న మొలకడం మ్యాక్సిమం ట్రై చేసేది. ఇప్పుడు నాకైతే రీల్స్లో చూపించినంత రష్ అయితే కనిపించలే. చూడండి, ఖాళీగానే ఉంది మ్యాక్సిమం. ఉన్నారు కానీ మీడియంగా ఉన్నారు, మరీ అంత రష్ అయితే లేరు. అక్కడ జరుగుతుంది 3 నదుల సంఘం. ఆడికి వెళ్ళేప్పుడు స్నానాలు చేయాలి. సన్సెట్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయింది అన్నారు కానీ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు అంట. ఓన్లీ బోటింగ్ అయితేనే క్లోజ్ అంట త్రివేణి సంగమంకి. జస్ట్ నడుచుకునే బాతింగ్ అయితే ఓపెన్లోనే ఉంటుంది. బోట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్రీ ఫుడ్ కూడా పెడతారంట అటు సైడు. ఆశ్రమాలు ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నారు. అంటే ఓతప్ప సాంబారి అన్నీ చాలా బాగుంటాయని నేను విన్నా. అదిగో అక్కడ చేస్తున్నారు జనాలు నదుల మధ్యలోకి వెళ్ళి. అక్కడే సంగమం జరుగుతుంది. ఓ పక్క చీకటి పడిపోతుంది, టైం అయిపోతుంది, ఆకలేస్తుంది. ఇన్ని ఉన్నాయి. పొద్దు నుంచి నడిచి అలసిపోయా. అయ్యో బాబోయ్, కూలింగ్ వాటర్. ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుని వెళ్ళాలి. సెంటర్లో సంగమం అనమాట. అక్కడ చేత కొంచెం మంచిదని అక్కడికి వెళ్తాం. గడ్డేస్తున్నారా నీళ్ళు. వచ్చాం రాబో మొత్తానికి అక్కడికి. ఒడ్డుగా నుంచి ఒడ్డుకి రావడానికి ఫ్రిడ్జ్లో కాలిట్టినట్టు ఉంది నాకు పరిస్థితి కింద. చాలా చల్లగా ఉన్నాయి కానీ బాగుంది ఫీల్. నైస్రా అసలు. ఈ టైంలో చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది అసలు వ్యూ. ఆ చివరి నుంచి చివరి కొంచెం బ్రైట్నెస్ తగ్గితే కరెక్ట్గా కనపడుతుంది మీకు. అదిగో సూపర్. సెట్టు జలుబు సెట్టు. కూలింగ్ వాటర్ జలుబు వచ్చేసినాక బాబోయ్ ములగాలి. ఎక్కడ దాకా ములగాలి? పెద్ద రాసుకో. మాయా ఎలా ఉంది మాయా కూలింగ్? నెట్ రావట్లేదు. మా డాడీ చూపిద్దామంటే వీడియో కాల్ చేసి. స్టార్ట్ చేసా. అయిపోయింది ప్రయాగ్రాజ్. బిగ్గెస్ట్ మైల్ స్టోన్. 144 yearsకి ఒకసారి వచ్చే ప్రయాగ్రాజ్ కంప్లీటెడ్. మహాకుంభమేళా అవగడసం బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అసలు. అంతా మన పేరెంట్స్ కృపా కటాక్ష. అంతే కరెక్ట్ అన్నీ.
ఒక 200 రూపీస్తో వచ్చేసాం పంజాబ్ నుంచి ఎక్కడికి మహాకుంభమేళకి. 200 రూపీస్ అంతే రిచ్గా. అలా అని చెప్పి బాత్రూమ్ పక్కన కూర్చోవడం అలాంటివి కూడా లేవు. రిచ్గా సీట్ల మీద కూర్చొని వచ్చేసాం. నిన్న సాయంత్రం ఫోన్ చేసాను ఇడికి 7:15 ఆ టైంకి. 90 స్టేషన్లో ఉన్నాం. ఎక్కేసాం వచ్చేసాం అయిపోయింది. ఇలా సడన్ ప్లాన్స్ బాగుంటాయి మాయా. ఎప్పటి నుంచి అడుగుతున్నాయి వాటికన్నా. అదేరా ఓన్ వెహికల్స్ ఉంటే వచ్చేస్తున్నారు రా. మేము నడుచుకుని వచ్చాము 10 కిలోమీటర్లు సచ్చి. మన వల్ల వాళ్ళకి గొడవ అయిపోతుంది బాయ్స్ పాపం. సర్లే అంటే మన కంఫర్టే చూసుకోవాలి కదా మరి. ఈ టెంట్లు బాగున్నాయి, ఆడి ఏమో చిన్నగా ఉన్నాయి. ఇంకా ఆడికి వద్దని చెప్పి ఆడికి వచ్చేసాం. ఆ వాంటర్లు ఇద్దరు కొట్టిసేస్తున్నారు. ఇట్స్ ఓకేలే. ఏంటి 300 చిన్న టెంట్, 400 పెద్ద టెంట్ అనమాట. కొంచెం కంఫర్టబుల్గా పడుకోవచ్చు. కొద్దిగా డిఫరెన్స్ లోపల కొంచెం పోన్లే. ఇట్స్ ఓకేలే. ఏదండి పదంటారా తిందాం, అక్కడ ఫ్రీ ఫుడ్ అంటారా. అదిగో ఇడిగో పప్పు అన్న అంట దొబ్బు తినేడు. రే ఆకలేస్తుందిరా. కుంభమేళ ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు. చాలా క్వాలిటీ ఉంది సర్వీస్ అయితే. ఓకే ఇది పప్పు కాదు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు. మిల్లీ మేకర్ బంగాళదుంప లైట్గా తిన్నా కరెక్ట్. ఏమంత బాలే పర్లే. ఎవరు ఉందని చెప్తున్నా పర్లేదు. బంగాళదుంప మిల్లీ మేకర్ ఉడకబెట్టారు. ఏదో వేసి ఉడకబెట్టి వాటర్ వేసి ఇచ్చేసాడు. వద్దు ఇంకా ఆసం ఉందంటే అందులోకి వెళ్ళి తినేద్దాం. అందులో కూడా పోతే బయట ఆడుతున్నాం గడ్డి. ఆకలేసి అంతా వదిలి చేద్దాం బాబు. యాక్చువల్లీ ఏంటంటే మేము వర్కింగ్ డేస్లో వచ్చాం కాబట్టి బాగానే అయిపోయింది అనమాట ఇవాళ ప్రయాగ్రాజ్ డే 1. కానీ నెక్స్ట్ పార్ట్ ఉంటుంది చూడండి. డే 2 వీడియోలో ఫుల్ జనాలు. అంటే ఆ రోజు సాటర్డే అనమాట, హాలిడే కదా. హాలిడే అయ్యేసరికి జనాలందరం వచ్చేసారనమాట. ఇంకా ఆ రోజు ఫుల్ నలిగిపోయాం. స్నానాలు చేసాక గొడవలు ఇవ్వే చాలా మందితో. సాయంత్రం ఆటోలతో గొడవ అయింది. మళ్ళీ ట్రైన్ ఎక్కడానికి ఒక రచ్చ అయింది. రివర్స్ వెళ్ళడానికి మేము అయోధ్య కాశీ క్యాన్సిల్ అయిపోయింది. అబ్బో చాలా ఉన్నాయి డే 2 వీడియోలో. మీరు ఈ వీడియోకి ఫాస్ట్గా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను అది కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. సో అంతే, అంతటితో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బై బై.